అందరికీ నమస్కారం. మెకానికల్ మోటార్ వాహనంలో ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో మనం టైర్ వేర్ ప్యాటర్న్ అర్థం చేసుకొని కారణాలను గుర్తించి నివారణ పరిష్కారాలను అందిస్తాం. ఈ పాఠం ముగిసే సమయానికి మీరు వీటిని చేయగలరు: వివిధ రకాల టైర్ వేర్లను అర్థం చేసుకోవడం, టైర్ ధరించడానికి గల కారణాలను గుర్తించడం, టైర్ దుస్తులను సరిచేయడానికి నివారణలు కనుగొనడం. దీనికి అవసరమైన సాధనాలు, పరికరాలు మరియు సామాగ్రి: ట్రైనిస్ టూల్ కిట్ 1, ప్రెజర్ గేజ్ 1, గార్డుతో తనిఖీ దీపం 1, వీల్ స్పానర్ సెట్ 1, కంప్రెసర్ 1, జాక్ 1, కాటన్ వేస్టేజ్ అవసరమైనంత, ఆయిల్ అవసరమైనంత. మనం ఎదుర్కొనే వివిధ రకాల టైర్ వేర్లను చూద్దాం. ర్యాపిడ్ వేర్ అట్ ద షోల్డర్, ర్యాపిడ్ వేర్ అట్ ద సెంటర్, పగిలిన టైర్లు, ఒకవైపు ధరించడం, ఫెదర్ ఎడ్జ్, బట్టతల మచ్చలు, స్కాల్ప్డ్ దుస్తులు. ఇప్పుడు మనం టైర్ ధరించే రకాలను గుర్తించడం గురించి నేర్చుకుంటాం. 2 చక్రాలకు అంతటా ఫెదర్డ్ వేర్ ప్యాటర్న్ టో వేర్ని సూచిస్తుంది. అనీవన్ ప్యాటర్న్ నమూనా క్యాంబర్ దుస్తులను సూచిస్తుంది. టైర్ ట్రేడ్ చుట్టుకొలత చుట్టూ సక్రమంగా లేని టైర్ ధరించడం కఫ్డ్ వేర్ని సూచిస్తుంది. టైర్ల యొక్క వివిధ పరిమాణాల కారణంగా అసమాన దుస్తులు కూడా సంభవించవచ్చు. తక్కువ గాలి పీడనం కారణంగా బయటి అంచులు ఎక్కువగా ధరించవచ్చు. అధిక గాలి పీడనం కారణంగా టైర్ మధ్యలో ఎక్కువ దుస్తులు ధరించవచ్చు. అసమాన టైర్ ధరించడానికి కారణాలు: టైర్ యొక్క అండర్ ఇన్ఫ్లేషన్ లేదా ఓవర్ ఇన్ఫ్లేషన్, టైర్ యొక్క భ్రమణం లేకపోవడం, వాహనం యొక్క అధిక వేగం, అదనపు క్యాంబర్, ఇన్కరెక్టో, అసమతుల్య చక్రం లేదా టైర్ లోపం, చక్రాలు తప్పుగా అమర్చడం మరియు సస్పెన్షన్. అసమాన టైర్ వేర్ కోసం నివారణలు: టైర్ గాలి ఒత్తిడిని పేర్కొన్న స్థాయికి సర్దుబాటు చేయడం, టైర్ క్యాంబర్ని పేర్కొన్న స్థాయికి సర్దుబాటు చేయడం, పేర్కొన్న స్థాయికి బొటనవేలు సర్దుబాటు చేయడం, చక్రం డైనమిక్గా బ్యాలెన్స్ చేయడం, సస్పెన్షన్ని తనిఖీ చేయడం మరియు కాలానుగుణంగా టైర్ని తిప్పడం. ఈ పాఠంలో మనం నేర్చుకున్నవి: వివిధ రకాల టైర్ వేర్లను అర్థం చేసుకోవడం, టైర్ ధరించడానికి గల కారణాలు గుర్తించడం, టైర్ దుస్తులను సరిచేయడానికి నివారణలు కనుగొనడం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.